శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. అండి ఈరోజు పాత ప్రయాణం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు పాత దర్శకుల్లో పుల్లయ్య గారి గురించి చెప్పుకుందాం అండి. చెప్పుకున్నాం కదా సార్, చెప్పుకున్నాం కదా, చూశారు కూడా. మళ్ళీ చెప్పామనుకోండి కొడతారు ప్రేక్షకులు, మనల్ని క్షమించరు కదా. అంటే పుల్లయ్య గారి గురించి చెప్పుకున్నాం, పుల్లయ్య గారి కొడుకు గురించి కూడా చెప్పుకున్నాం. అవును, సిఎస్ రావు గారు. అవును, కానీ ఆయన సి పుల్లయ్య గారు, నేను అడిగేది పి పుల్లయ్య గారు. భలే పిచ్చోడి చేశారండి మీరు. అది ఓకే, కరెక్ట్ సార్. పి పుల్లయ్య గారు కూడా మహాదర్శకుడు అండి. వెంకటేశ్వర స్వామిని 2 సార్లు తీసిన మహాదర్శకుడు ఆయన. రైట్ ఏమండి, ఈయన 1911లో పుట్టారు ఆయన. అంటే ఇప్పుడు చాలా పాతకాలం ఆయన. 1911లో పుట్టారు. పుట్టిన తర్వాత ఏం చేశారంటే ఈయన అసలు నటుడు, గాయకుడుగా మ్యూజిక్ సైడ్ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉందండి. పాడించారు కూడా, నటీనటుల చేత, నాటకం నటీనటుల చేత పాడించి రికార్డులు చేశారు ఈయన. ఏంది అయిన తర్వాత ఈయన నెల్లూరు జిల్లాలో పుట్టారు. ఆయన పుట్టిన తర్వాత ఏం చేశారంటే ఈయన నెల్లూరులో చదివి మెడ్రాస్ లయోలా కాలేజీలో డిగ్రీ చదువుకున్నాడు ఆయన. మెడ్రాస్ లయోలా కాలేజీలో. లయోలా కాలేజ్ చదువుతూ కూడా నాటకాలు వేశారు. నాటకాలు వేస్తూ కూడా బాగా వారేషియస్ రీడర్ అండి ఈయన. పుస్తకాలు బాగా చదువుకున్నాడు. ఇంగ్లీష్లో బాగా బిఏ, పుల్లయ్య బిఏ అని ఉంటుంది ఈయన. ఏమండి, ఈ చేస్తుండగా ఏం చేశాడంటే ఈయన నాటకాలు ఆడుతూ ఇచ్చేస్తూ తర్వాత ఈ బ్రాడ్కాస్టింగ్ కంపెనీలో కూడా పనిచేశాడు, తెలుగు శాఖాధిపతిగా. ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నారు కదండి ఈయన. బ్రాడ్కాస్టింగ్ కంపెనీలో పనిచేస్తూ ఈ నటీనటులు తీసుకొచ్చి పద్యాలు పాడతారు కదండి, వాళ్ళని తీసుకొచ్చి పాడించి స్టూడియోలో రికార్డ్ చేసేవాడు. రికార్డ్ అద్దంకి శ్రీరామమూర్తి వీలాంటి వాళ్ళ చేత కూడా, దాసరి కోటిరత్నం వీళ్ళ చేత, అంటే అప్పట్లో పద్యాలు గిద్యాలు ఉంటాయి కదండి, నాటకాల పద్యాలు అవన్నీ రికార్డ్ చేసి రికార్డులు విడుదల చేసేవాళ్ళు. ఇదివరకు వినేవాళ్ళు చిన్నప్పుడు, నేను విన్నానండి. ఏమండి, ఇలా ఉంటున్న తర్వాత అయిన తర్వాత ఈ కొంతకాలం పనిచేసిన తర్వాత ఈయన సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి కొల్హాపూర్ వెళ్ళిపోయాడు. కళలో తెలిసి ఇండస్ట్రీకి వస్తున్నవాడు వీళ్ళందరూ. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఊరికే ఏదో మొహం బాగుంటేనో లేకపోతే ఇంకోటి అంటూ వస్తే ఇండస్ట్రీకి వచ్చేసి ఫోర్స్గా ట్రై చేయటం, అవకాశాలు దొరికితే ఆ తర్వాత మనం డెవలప్ చేసుకోవటం కాదు ఇది. వాళ్ళు వృత్తి తెలిసి, వాళ్ళకి ఏం తెలుసో తెలుసుకుని వచ్చి పనిచేయడానికి వచ్చారు సినిమాల్లోకి. అంటే సినిమాల్లోకి ఫోర్స్గా రావాలి వాళ్ళు. అది మనం గ్రహించాల్సింది. పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుల్లయ్య గారికి చాలా నాలెడ్జ్ ఉంది, సినిమాల పట్ల నాలెడ్జ్ తెలుసుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు అక్కడ కొల్హాపూర్లో. తర్వాత బాంబే వచ్చాడు, బాంబేని తెలుసుకున్నాడు ఆయన, ఏం చేయాలని తెలుసుకున్నాడు. ఒక రైటర్కి చదువుకున్నాడు కాబట్టి, ఆయన రైటర్ కాబట్టి ఇంగ్లీష్ నవల్స్ని చదువుతూ కథలు రాసుకునేవాడు ఆయన. పుల్లయ్య గారికి అవగాహన ఉంది. అవగాహన ఉంటే ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు ఏదో బ్రిడ్జ్ దగ్గర కింద ప్రచారం చేస్తున్నాడు. షేరింగ్, బాంబేలో రూమ్ షేరింగ్లో ఉన్నాడు ఆయన, 2తోనూ 3తోనూ. అయితే అప్పుడు ఎంత, 5 రూపాయలు 10 రూపాయలు ఎంత ఉండేది కదండి అది. అందుకని అప్పట్లో మేనేజ్ చేసేవాళ్ళు డబ్బులు వీళ్ళందరూ. ఇంత కష్టపడి కూడా వీళ్ళు కళ పట్ల అభిమానం ఉండటం వల్లే ఇంత చేస్తున్నారు. ఇది మనం తీసుకోవాలి. ఏమండి, ఇప్పుడు అన్నీ బాగుంటేనే మనం రావటం, అన్ని అంగులతో రావటం కాదు. ఏమీ లేకుండా వచ్చి ఒక దీన్ని డెవలప్ చేసుకుని, ఒక కళని అభివృద్ధి చేసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు పుల్లయ్య గారు. ఏమండి, అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ప్రచారాలు చేస్తుండగా అక్కడ పక్కన ప్లాట్ఫామ్ మీద పుస్తకాల షాప్, పాత పుస్తకాల షాపులు దొరుకుతాయి. మనం చాలాసార్లు చూస్తాం, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఆ పాత పుస్తకాల దగ్గర ఒక నవల అతను ఆకర్షించింది. డబ్బులు లేవు, అప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, భోజనానికి తిండికి కూడా లేదండి, రూమ్ రెంట్ కట్టడానికే ఇబ్బంది పడుతున్నాడు ఆయన. అప్పుడు ఆయన దగ్గర 2 అణాలు 3 అణాలు ఉన్నాయి, అణాలు. ఏమండి, బేరం ఆడితే అడిగితే ఎంత అంటే 6 అణాలు అన్నాడు వాడు. కాదయ్యా, నా దగ్గర అణా ఉంది అని చెప్పేసి అది బతిమాలి ఆ నవల తీసుకున్నాడు. అదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్. తీసుకుని దాన్ని తెలుగు దాన్ని బేస్ చేసుకుని కథ రాశాడు. కథ రాసి ఇప్పుడు బాంబే బతకడానికి వచ్చారు కదా, నిర్మాతల దగ్గరికి వెళ్ళి కథ చెప్పాడు. ఈయన ఇంగ్లీష్ బాగా తెలుసు కదా,
హిందీ రాకపోయినా ఇంగ్లీష్లో కథ చెప్పగలడు కాబట్టి అక్కడ కథ చెప్తే అది 500కి అమ్మాడు కథ. అలా బతుకుతున్నాడండి. అలా అయిన తర్వాత అలాగలాగలాగలాగ డెవలప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈయనకి సినిమా తీయాలని వచ్చింది కొద్దిగా. ఇప్పుడు సినిమా తీయాలని కొంతమంది పార్ట్నర్స్ని తెలుసుకుని సారంగధర అనే సినిమా మొదలుపెట్టాడండి. సారంగధరలో శాంతకుమారి హీరోయిన్. ఇక్కడ వాళ్ళకి లింక్ కుదిరింది. శాంతకుమారి ఆయన భార్య. ఏమండి, శాంతకుమార్ తోటి ఆయన భార్యగా ఆ సినిమాలో సారంగధర చేస్తూ శాంతకుమార్ని హీరోయిన్గా పెట్టి అక్కడ మామూలుగా భార్యగా వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన కుదిరి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు డైరెక్టర్గా అయినా హీరోయిన్గా ఆవిడ. శాంతకుమారి గాయకురాలు కూడా. ఈయన కూడా గాయకుడు. ఇక్కడ వీళ్ళకి లింక్ కుదిరింది. ఈయన గాయకుడు, పాడించడం కన్నమ్మ గారితో కూడా పాడించాడు ఈయన బ్రాడ్కాస్టింగ్ దీంట్లో పనిచేసేటప్పుడు. అంచేత ఆవిడ గాయకురాలే, ఈయన గాయకుడే కాబట్టి వీళ్ళిద్దరికి అలాగా సంగీత సంబంధం కుదిరింది. అలాగా చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఏం చేశారు, 1939లో ఈయన ఒక భక్తి రకమైన సినిమా తీయాలనుకున్నాడు. వెంకటేశ్వర స్వామి మహత్యం తీయాలనుకున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఈయనంటే ఇష్టమేమో. 1939లో ఇది. సిఎస్ఆర్ వెంకటేశ్వర స్వామి, శాంతకుమార్ ఏమో పద్మావతి. సిఎస్ఆర్ వెంకటేశ్వర స్వామి, శాంతకుమార్ పద్మావతి తీసి రిలీజ్ చేసి విగ్రహాలు అక్కడ పెట్టి హుండీ పెడితే తిరుపతి కంటే ఎక్కువ కాదు, భక్తులందరూ వచ్చి సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళందరూ వచ్చి హుండీలో డబ్బులు ఎక్కువ వేశారు. విపరీతమైన కలెక్షన్, సినిమా కలెక్షన్ కంటే హుండీ కలెక్షన్ ఎక్కువైపోయింది. ఈయన పవిత్రంగా తీసుకెళ్ళి ఏం చేశారంటే తిరుపతి తీసుకెళ్ళి ఇది హుండీలో వేస్తాడు ఆయన. ఎవరు తిరుపతికి ఏ స్వామి డబ్బులు అయితే ఈ స్వామి వలన డబ్బులు వచ్చినాయో ఆ స్వామి డబ్బులు మనం తినకూడదు అనే పవిత్రమైన భావంతో వీళ్ళిద్దరు భార్యాభర్తలు తీసుకెళ్ళి తిరుపతిలో హుండీలో వేసారు. అక్కడి నుంచి ఈయన సినిమా తీస్తూ తర్వాత 1941లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఫస్ట్ పిక్చర్ ఇదే. సీతారామ జన్మం అంటాం కదా మనం, కుర్రోడుగా ఇంట్రొడ్యూస్ చేసింది ఈయన. సీతారామ జన్మం హీరోగా, రాముడుగా. ఇందులో బాల పాత్రలో ఇంట్రొడ్యూస్ చేశాడు ఈయన. 23 అంటే 24 అంటే 6, 30, 11, 16 ఏళ్ళు, 15-16 ఏళ్ళు ఈయనకి నాగేశ్వరరావుకి. ఒక బాల పాత్ర ముందు ధర్మపత్రులు వేశాడు ఈయన. ధర్మపత్ని చిన్న పాత్ర కాబట్టి, హీరో పాత్ర కాదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి నాగేశ్వరరావు గారు. కానీ యాక్చువల్గా ఘంటసాల బలరామయ్య గారు మనం 1944లో నా 41లో ఇది, 44లో అది. అప్పటికి రాముడుగా కొంచెం ఎదుగున్నాడు ఈయన. అంటే ఇదే వస్తుంది అప్పుడు ఏఎన్ఆర్ గారు ఫస్ట్ అదే వస్తుందా? ధర్మపత్ని రావాలి కానీ హీరోగా అది వేశాడు కాబట్టి సీతారామ జన్మ తీసుకున్నారు. ఇది ఒక పాత్ర, హీరో కాదు. ఇందులో వేరే వాళ్ళు చూస్తే ఇందులో ఒక పాత్ర వేశాడు అంతే. అంటే ఊరికే సినిమా అవకాశం కోసం వచ్చిన సినిమాలో కుర్రాడు కావాలి కాబట్టి ఈ కుర్రాడిని తీసుకొచ్చి పెట్టారంటే దాంట్లో ఆయన మీదే బేస్డ్ సినిమా. అదే వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసిన కృష్ణ గారు కూడా చిన్న చిన్న పాత్రలు వేశారు కానీ హీరోగా తేనె మనసులాగా వేశారు కదా. అది కొలగొత్తరాలో కూడా వేశాడు ఆయన కృష్ణ గారు నాగేశ్వరరావుతో పాటు ఫ్రెండ్స్ లో ఒకటిగా. ఈ సినిమాలన్నీ లెక్కలోకి రావు. అందుకనే పి పుల్లయ్య గారి సినిమా లెక్కలోకి రాలేదు. ఏమండి, అక్కడి నుంచి అదే నాగేశ్వరరావు గారితో అర్ధాంగి అనే సినిమా తీశారు సాహిత్యతో. అర్ధాంగి దాంట్లో జగ్గయ్య గారు వీళ్ళందరూ, అది కూడా బాగా హిట్ అయింది. అర్ధాంగి అంటే బాగా పాపులర్. ఇది అమాయకుడు ఈయన, అందులో నాగేశ్వరరావు గారిని అమాయకుడిగా చేశాడు. అక్కడి నుంచి నాగేశ్వరరావు గారితో వరుసగా సినిమాలు తీసిన దర్శకుడు ఈయన. తర్వాత 1963లో ఈయన ఎన్టీ రామారావు గారు సావిత్రితోటి వెంకటేశ్వర మహత్యం మళ్ళీ తీశాడు. 2 సార్లు తీసిన ఘనత. అంటే వెంకటేశ్వరరావు ఈయన కాంట్రాక్ట్గా తీసుకున్నాడు సినిమాలు తీయడానికి. అంటే ఆయనకి ఇష్టమైనది అంతే కదండి, ఇష్టమైనవి తీసుకున్నాడు. చాలా విపరీతమైన సక్సెస్ అయింది వెంకటేశ్వర స్వామి. అది భక్తి సినిమాల్లో దీంట్లో అందులో నాగయ్య గారు ఈయన వేయటం, మళ్ళీ విగ్రహాలు పెట్టారు. విగ్రహాలు పెట్టి ఇది పెడితే మళ్ళీ ఇది కూడా వచ్చింది, మన దక్షిణ బాగా వచ్చింది. మళ్ళీ ఈసారి కూడా తీసుకెళ్లి తిరుపతిలో వేశారు. తర్వాత
ఘంటసాల గారు ఫస్ట్ నుండి లాస్ట్ కనిపించింది ఈ సినిమాలోనే. శేషశైలవాస అనే పాట ఘంటసాల గారి చేత పాడించి నటింపజేసిన ఘనత పి పుల్లయ్య గారికి. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకెక్కడ కనిపించదు ఆయన. ఆయన్ని ఏం చేతంటే ఆయన కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే కాబట్టి ఆ బృందంతో శేషశైలవాస శ్రీ వెంకటేశ అని ఆ పాట పాడటం గర్భగుడి ముందు కూర్చొని పాడినట్టుగా తీశారు. అంటే ఆయన ఆస్థాన విద్వాంసుడు అప్పుడు కూడా. ఘంటసాల గారు ఆస్థాన విద్వాంసులుగా చేశారు వెంకటేశ్వర స్వామికి. గర్భగుడి ముందు పాడిన ఘనత ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది. అక్కడ కూర్చుని ఆయన పాడేవాడు ఆయన వెంకటేశ్వర స్వామిని చూస్తూ భక్తి పారవశ్యంలో. అంచేత ఆ ఘంటసాల గారికి కూడా అది దక్కింది. అది పి పుల్లయ్య గారికి కూడా దక్కింది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి మహత్యంలో పద్మావతిగా వేసిన శాంతకుమారి గారు ఈ వెంకటేశ్వర మహత్యంలో తల్లిగా వేసింది ఒకళ్ళ మాతగా. రెండో వెంకటేశ్వర మహత్యంలో ఇది విశేషాలు ఇవన్నీ. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితోనే మన సిరి సంపదలు అంటే గిరిజ, సావిత్రి, వాసంతి, చలం, రాజనాల్ గారు, రమణారెడ్డి గారు వాళ్ళతోటి సినిమా తీశారు. సిరి సంపదలు సూపర్ హిట్ అది. ఏమండి ఆ తర్వాత కొడుకు కోడలని తీశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు తీశారు. ఈయన తీసిన తర్వాత ఈయనతో విశేషం ఏంటంటే ఈయన సంస్కృత భాషలో పెద్ద మాస్టర్. సంస్కృత భాష అంటే ఎవరు కొట్టున్నారు మీరు? వేదాలు కాదు, బూతులు. ఏదన్నా ఉంటే ఆయన విపరీతమైన సంస్కృత భాషలో తిట్టేవారు, భరించలేకపోయేవాళ్ళు ఆర్టిస్టులు అందరూ. పెద్దవాళ్ళని అదే చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒకసారి నాగేశ్వరరావు గారిని బాగా ఏదో ఇష్యూ వచ్చి అన్నట్టుగా ఏదో తిట్టారు. ఆయన మన నోటితో ఉచ్చరించకూడదు. తిట్టేటప్పుడు నాగేశ్వరరావు చాలా బాధపడ్డారు. బాధపడి సరే అని ఊరుకుని పెద్ద ఆయన ఇచ్చేదంటే కుర్రతనంలో ఆయన ధర్మపత్రులు కూడా వేశారు కాబట్టి ఎవరో మాట్లాడలే. అందరూ ఓదార్చారు, ఆయన తీరంతేలే అని చెప్పి వేశారు. ఇది కూడా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర చెప్పాడు, ఇది ఇలా మాట్లాడుతున్నాడండి ఈయన ఇదని. అయినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకి డేట్స్ కోసం వెళ్ళాడు నాగేశ్వరరావు దగ్గరికి. బాబు మీతో చేయనండి నేను, ఎందుకంటే మీ భాష నాకు నచ్చలేదు, మీది నేను సినిమాలు చేయనండి మీ దగ్గర అన్నాడు. అయ్యో భలేవాడు నాగేశ్వరరావు, నేను అలా అనుకున్నావు, నేను నా మనసులో ఏముండదు, ఊరికే ఏదో నోటి ఇది అని చేత ఊరికే అలా అలవాటు అయిపోయి చేస్తాను అని చెప్పి నువ్వేం అనుకోబోకు అని చెప్పేసి పి పుల్లయ్య గారు బతిమాలుకున్నారు. అప్పుడు కన్విన్స్ అయ్యాడు, ఇంకేం అన్నలే నిన్ను అని చెప్పేసి నాగేశ్వరరావు గారితో ఆ సమస్య అలా సమసిపోయింది. ఈ వెంకటేశ్వర మహత్యంలో సావిత్రిని కూడా అలాగే తిట్టాడు ఆయన. ఒకసారి 12 గంటలకు వస్తే అంటే వినకూడని మాటలు మాట్లాడాడు ఆయన. అంటే ఆయనకంతటా ఆయన మాట్లాడుకున్నా వీళ్ళకి తగులుద్ది కదా. అది విని సావిత్రి 12 గంటలకు వచ్చి షూటింగ్కి అది విని మేకప్ రూమ్ లోకి వెళ్ళి అడగటం మొదలు పెట్టింది ఆవిడ. అప్పుడు పుల్లయ్య గారు ఏం చేశారంటే శాంతకుమార్ని పంపించాడు. ఇది ఆయన ఏదో అనుకున్నాడు, ఏదో ఆయన కావాలని నిన్ను అంటాం కాదు, అదేదో నోటితో అలా వచ్చేస్తుంది, ఆయనకి నోరు విప్పితే సంస్కృతం వచ్చేస్తుంది అని చేత నువ్వేం అనుకోకు, సారీ అమ్మా అని చెప్పేసి సావిత్రికి చెప్తే అప్పుడు వచ్చి యాక్ట్ చేసింది. సరే, ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. ఈయన మురళీకృష్ణ అనే సినిమా తీశాడు. ఆయన మురళీకృష్ణ అనే సినిమా నాగేశ్వరరావుతో తీశాడు. నాగేశ్వరరావు తీస్తే దానికి ఆత్రేయ పాటలు రాయాలి. ఎంతసేపు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆత్రేయ ఎంతసేపటికి పాటలు రాయాల. ఎన్నిసార్లుగా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లా. ఇక ఆయనకి ఏదన్నా ఇది వస్తే ఆ లుంగి ఇలా ఎత్తేస్తాడట కోపం వస్తే. షెట్లో కూడా పద్మనాభ గారు బాగా చేసి చూపిస్తారు అది. పద్మనాభ గారు పి పుల్లయ్య గారిని వేషం చేయటంలో మాస్టర్. ఆయన ఎదురుగుండా చేశాడు. వాళ్ళిద్దరు ఫోటో కూడా తీసుకున్నారు. ఏమండి ఇలా అంటున్నప్పుడు ఈ ఆత్రేయ రావట్లేదు, అసలు పిలుస్తుంటే రావట్లేదు, ఆఫీసు రావట్లేదు, ఫోన్ కలవట్లేదు అని చెప్పి ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరుతుంటే ఈ కారు రావటం చూసి ఆత్రేయ గారి కిటికీలో చూసి ఆయన వస్తున్నాడు కానీ నేను లేనని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. బెడ్రూమ్లో వెళ్ళిపోతే ఈ భార్య వచ్చి ఇలాగా గుమ్మాలు నిలబెట్టి పుల్లయ్య గారు ఏడమ్మా ఆత్రేయ అన్నాడు. లేరండి, బయటికి వెళ్ళారు. లేరా ఏంటి, ఎక్కడుంటాడు, రాయడా
నాకు రాయడా అయితే ఇప్పుడు ఆత్రేయకు ఒక పేరు ఉంది కదా, రాయక నిర్మాతలు నిన్ను రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తాడని చెప్పేసి. తర్వాత దీని తర్వాత వచ్చింది ఏమండి, వచ్చిన తర్వాత లేడా 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 అని చెప్పేసి ఆ చెయ్యి ఇలా పెట్టిందిగా, ఆ చెయ్యి కింద నుంచి దూరాడు. దూరి పెద్దగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆత్రేయ షాకు, పుల్లయ్య అన్నాడు. ఏరా నువ్వు బయటికి వెళ్ళావా అంటే, నువ్వు పాట రాయవా కదా, కారెక్కు రా అని చెప్పి బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి కొంత దూరం తీసుకెళ్ళి, నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు రాయొద్దు, నాకు నేను నీకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు ఇంటి దగ్గరే చెప్పొచ్చు, కానీ ఇంటి దగ్గర చెప్పడం మీ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను బయటకు తీసుకొచ్చాను. నువ్వు దిగు, కారు దిగు, నీ పాట వేరే వాళ్ళ చేత రాయించుకుంటున్నాను, అంచేత నువ్వేం అనుకోవద్దు, నువ్వు నా ఫ్రెండ్వే అయినా కూడా ఏమనుకోవద్దు అని చెప్పేసి, నువ్వు ఎక్కడున్నా కూడా నీ సుఖమే నేను కోరుకుంటా ఆత్రేయ, అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆగా అన్నాడు ఆత్రేయ వెనకాల నుంచి. ఏమన్నా అన్నాడు. ఏమన్నాను, నువ్వు రాయక్కర్లేదు, వేరే వాళ్ళతో రాయించుకున్నాను, అది కాదు, తర్వాత ఏమన్నావు అన్నాడు. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, నువ్వు ఇది సుఖమే నేను కోరుకుంటాను అన్నావు. వచ్చేసింది పల్లవి, పద ఆఫీస్కి వెళ్దాం అన్నాడు. నీ సుఖమే నే కోరుకున్నా అది పల్లవి వచ్చింది. ఇలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చింది, గుర్తు చిరుకులు పడుతూ ఉంటాయి ఏమండి. ఇది పి పుల్లయ్య గారి చరిత్ర. అంచేతంటే పి పుల్లయ్య గారు సీరియస్ దర్శకుడే కాదు, ఒక మంచి చిత్రాలు తీసిన దర్శకుడు. ఎంచేతంటే ఫ్యామిలీ డ్రామాలు తీయటంలో చాలా మాస్టర్ ఆయన. సిరి సంపద లాంటి సినిమాలో మంచి డ్రామా పండించాడు ఆయన. కొడుకు కోడలు ఫ్యామిలీ డ్రామా నిజేతంలో. తర్వాత ఆత్రేయ కాంబినేషన్లో చాలా మంచి పిక్చర్. తర్వాత ఒక్క వెంకటేశ్వర స్వామి మహత్యం చాలా ఆయనకి. 2 సార్లు తీసిన ఘనత ఆయనకే దక్కింది. 2 సార్లు హిట్ చేసిన ఘనత, బళ్ళు కట్టుకుని వచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇది పి పుల్లయ్య గారికి.